మద్యం విధాన కేసులో ముందస్తు బెయిల్పై బుధవారం 7వ తేదీన జరిగే విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని ఏపీ హైకోర్టు, సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో తమకు రక్షణ కల్పించాలంటూ కె. ధనుంజయ రెడ్డి, పి. కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప వేరువేరుగా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. మద్యం కొనుగోలులో తమకు ఎట్లాంటి సంబంధం లేదని, ఈ వ్యవహారమంతా ఏపీ బెవరేజెస్ కార్పొరేషన్ పరిధిలోదని, తామే కుట్రదారులమని చెప్పేందుకు ప్రాథమికంగా ఎట్లాంటి ఆధారాలు లేవని పిటిషన్లో పేర్కొన్నారు. ఇదే కేసులో అరెస్టు నుంచి వైఎస్ఆర్సీపీ ఎంపీ మిథున్ రెడ్డికి రక్షణ కల్పించాలని తెలిపారు. మద్యం కొనుగోలులో ఎట్లాంటి అక్రమాలు జరగలేదని కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా (సిసిఐ) తేల్చిన విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో తమపై కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారని పేర్కొన్నారు. ఈ పిటిషన్పై సోమవారం జస్టిస్ పార్థివాలా, జస్టిస్ మహదేవన్లతో కూడిన సుప్రీంకోర్టు ధర్మాసనం విచారణ చేపట్టింది. ఈ కేసుకు సంబంధించి మీరు హైకోర్టులో పిటిషన్ ఎప్పుడు వేశారు? కోర్టు ఎట్లాంటి నోటీసులు జారీ చేసిందని జస్టిస్ పార్థివాలా పిటిషనర్ల తరపు న్యాయవాదులను ప్రశ్నించారు. ఈ నెల 2న వేశామని, మధ్యంతర రక్షణ కల్పించాలంటూ వేసిన పిటిషన్పై వాదనలు వినకుండానే తిరస్కరించి హైకోర్టు వాయిదా వేసిందని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ కేసులో పివి మిథున్ రెడ్డికి మధ్యంతర రక్షణ కల్పించాం కదా అంటూ ధర్మాసనం గుర్తు చేసింది. అయితే ఈ కేసు ఏపీ హైకోర్టులో విచారణలో ఉన్నందున ఎట్లాంటి మధ్యంతర ఆదేశాలు ఇవ్వలేమని స్పష్టం చేసింది. బుధవారం హైకోర్టులో విచారణ జరగాల్సి ఉన్నందున తాము ఇందులో జోక్యం చేసుకోలేమని, మధ్యంతర రక్షణ కల్పించలేమని ధర్మాసనం స్పష్టం చేసింది. హైకోర్టులో ఈ కేసు సంబంధించి 7న విచారణ ఎలా సాగింది, ఎట్లాంటి నిర్ణయం తీసుకుందామనే విషయం తమకు చెప్పాలని ధర్మాసనం సూచించింది. అప్పటి వరకైనా అరెస్టు చేయకుండా మధ్యంతర ఉపశమనం కల్పించాలని పిటిషనర్ల తరపున న్యాయవాదులు కోరగా అందుకు ధర్మాసనం నిరాకరించింది. 7న చేపట్టనున్న విచారణలో ఏదో ఒక నిర్ణయం తీసుకోవాలని హైకోర్టుకు సూచిస్తూ కేసుకు సంబంధించిన మెరిట్స్పై తాము ఎట్లాంటి వ్యాఖ్యలు చేయడం లేదని, నిర్ణయాధికారం హైకోర్టుదేనని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఈ నెల 8వ తేదీకి వాయిదా వేసింది. 7న హైకోర్టు ఎట్లాంటి నిర్ణయం తీసుకున్నా, ఫలితం ఏమొచ్చినా మరో వాయిదా అడగవద్దంటూ ప్రభుత్వ తరపు న్యాయవాది లోద్రాకు జస్టిస్ పార్థివాలా సూచించారు.